అప్పుల మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక 2 minutes మాట్లాడతాను సార్. ఇది 2 సార్లు సార్, ఇది 3 సార్లు కూర్చోబెడతారా సార్? స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇప్పుడు చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేయడం, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది కాలంలో దాదాపు 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దొంగ అన్నట్టుగా ఇందాక మరి ఎవరు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష. మరి అది ఇక్కడ తీసుకోవచ్చా తీసుకురా తెలియదు, కానీ ఒకవైపు వేలు చూపిస్తున్నప్పుడు 3 వేలు మీ వైపు కూడా చూపిస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు కూడా వారి బాటలోనే గత ప్రభుత్వం చేసే బాటలోనే మీరు కూడా నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నారు అధ్యక్ష. మీరు కూడా అన్ని డివిజన్స్ చేస్తూ ఈరోజు 1,27,000 కోట్ల అప్పు ఏ రకంగా చేశారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకవైపు ఎఫ్ఆర్బిఎం చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది అధ్యక్ష. జిఎస్డిపిని కూడా 15 లక్షల కోట్లు అని చెప్తా ఉంటే దాన్ని 16,50,000 కోట్లుగా చూపిస్తున్నారు. 16,50,000 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్టు 3.5% మీరు లోన్ తీసుకోవచ్చు అంటే ఏ రకంగా చూసినా అది 57,000 కోట్లకు మించి రాదు అధ్యక్ష. మీరు 57,000 కోట్ల అప్పుని ఈరోజు 1,27,000 కోట్ల అప్పు తీసుకొచ్చామని చాలా స్పష్టంగా సభాముఖంగా చెప్తున్నారంటే మీరు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాకుండా దీంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధిలోని లోను 52,000 కోట్ల అధ్యక్ష. దాన్ని నిన్న మొన్న తీసుకున్న 3-4 కోట్లు కలుపుకుంటే అది 55,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అప్పులట అధ్యక్ష, అవి కార్పొరేషన్, ఎస్పీవీలు, ఇతరత్ర ద్వారా తీసుకున్నటువంటి నాన్ గ్యారంటీస్ తీసుకున్నటువంటి అప్పులన్నీ కలిపితే 1,27,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ రకంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం చేసిన విధంగా మేము కూడా చేస్తాం, మేము కూడా అప్పులు తీసుకొస్తాం, ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గత ప్రభుత్వం బ్రహ్మాండంగా మ్యానిపులేట్ చేసింది, గత ఆర్థిక మంత్రి గారు మ్యానిపులేట్ చేశారు, మరి మేము కూడా ఎందుకు మ్యానిపులేట్ చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు విషయంలో కాకుండా మీరు చేసినటువంటి అప్పులు ఏ రకంగా తీరుస్తారు, అప్పుల భారాన్ని ఏ రకంగా తగ్గిస్తారో చెప్పకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు ఎందుకోసమని అప్పులు చేస్తూ ఉన్నారు, భావి తరాలకు ఎందుకు అప్పుల భారాన్ని ఈ రకంగా పెంచుతూ ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సరే, వారు 4 లక్షలు అంటా ఉన్నారు, మీరు 7 లక్షలు అంటా ఉన్నారు. ఏ రకంగా మ్యానిపులేట్ చూపించినా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పు జరిగింది కదా అధ్యక్ష. మరి ఒకవైపు అప్పుల ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెరిగితే మీరు అప్పుల భారాన్ని తగ్గించాల్సింది పోయి మీరు కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అదే బాటలో నడిచే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్, ద ట్యాక్స్ డెవల్యూషన్ has increased from 32% to 42%, resulting in a total sum of 1.60 lakh crores being allocated to Telangana, wherein 2004 to 14 అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో కేవలం 45,000 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. కానీ 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా
అడిషనల్గా సెంట్రల్ మినిస్ట్రీస్ ద్వారా 5,21,000 కోట్లు, జిఎస్టీ కంపెన్సేషన్ 15,329 కోట్లు, ఎంపీ ల్యాడ్ ద్వారా 1000 కోట్లు, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కోసం 2,250 కోట్ల అధ్యక్ష. అంటే 6,81,000 కోట్ల రూపాయలు 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత మన రెవెన్యూ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసి అప్పులు తీసుకొచ్చి దేనికోసం ఖర్చు చేశారో మరి ప్రజానికం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మేము 1,27,000 కోట్ల అప్పు తెచ్చాం. దాంట్లో నుంచి 66,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేశామంటున్నారు అధ్యక్ష. కానీ రీపేమెంట్ చేసిన దాంట్లో వడ్డీ ఎక్కువ ఉంది. అసలు కేవలం దాంట్లో 17,000 కోట్లు మాత్రమే అసలు ఉంటే మిగిలిందంతా వడ్డీ కిందకనే పోతుంది అధ్యక్ష. మన అప్పుల భారం దగ్గరం లేదు. మళ్ళీ కొత్తగా తెచ్చిన 1,27,000 కోట్లు అప్పుగా కొత్తగా మన దాంట్లో యాడ్ అవుతున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదో గారడీ చేసే ప్రయత్నం, హరీష్ రావు గారు చేసిన తప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం వీరు చేస్తా ఉన్నారు. మీరు తప్పు చేసిండు కాబట్టి మాకు కూడా లైసెన్స్ ఉంది, మేము కూడా ఇదే మాదిరిగా తప్పు చేస్తామన్నట్టుగా ఒకవైపు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రం కేవలం మీ బేరిజాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప వారి బాటలో మేము నడుస్తామన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏం చేశామన్న ఆలోచన చేయకుండా మరి చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. మొన్న కాగ్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తుందన్న సంగతి కాగ్ కూడా మనం ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యవహారాలపై అక్టోబర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈసారి బడ్జెట్లో అన్ని రకాల రాబడుల కింద 2,74,057 కోట్ల అంచనా వేయగా కేవలం 45.97% మాత్రమే నిధులు సమకూరినాయి అధ్యక్ష. ఇందులో రెవెన్యూ రాబడులు 2,21,242 కోట్లు అంచనా వేయగా కేవలం 90,844 కోట్లు మాత్రమే. మూలధనం రాబడులు 52,815 కోట్లు అంచనా వేయగా 35,145 కోట్లు మాత్రమే సమకూరినాయి. ఈ రకంగా రాబడులు తగ్గినాయి అధ్యక్ష. కేవలం అప్పుల మీదనే ఈ రాష్ట్ర ఆదాయం ఆధారపడినప్పుడు మీరు కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇదే నిబంతో ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, the Deputy Chief Minister of Telangana, Mr. Batti Vikramarka Malluji, has presented the budget for the state of financial year 24-25 on July 25th for rupees 2,91,159 crores. The gross state domestic product of Telangana 24-25 at current price is estimated as 16.5 lakhs. As it is only 15 lakh crores, but they have estimated as 16.5 lakh crores. An increase of about 12.5% over 23-24. Deficit debt and FRBM target for 24-25. The Telangana Fiscal Responsibility and the Budget Management Act 2005 provides annual target to progressively reduce the outstanding liabilities. Kani, revenue deficit and fiscal deficit of the state government. The fiscal deficit, it is the excess of total expenditure over the total receipts. This gap is filled by borrowing by the government through only loans, Adhyaksha. This increase of loan liabilities ki perige ఆస్కారం ఉన్నదని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 52,000 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ఈ నెలలో ఇంకా తీసుకున్నటువంటి 4,000 కోట్లు కలిపితే 55,000 కోట్లు రాగా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా దొడ్డదారులు తీసుకున్నటువంటి అప్పుల గురించి ఇంత స్పష్టంగా మీరు సభాముఖంగా మనకు తెలియజేసిన తర్వాత ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా ఏ రకంగా ఉంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఒక సర్క్యులర్ వచ్చింది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి. ఎనీ లోన్, ఏ లోన్ అయినా సరే మీరు ఎస్పీబీఎంలో తీసుకున్నా, కార్పొరేషన్ ద్వారా తీసుకున్నా ఆ లోన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కిందకి బికాజ్ ఎనీ లోన్ రీపేబుల్ బై ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని. అవన్నీ కాకుండా వీరు కేవలం ప్రైవేట్ లోన్స్ అను, నాన్ గ్యారంటీ లోన్స్ అను, గ్యారంటీ లోన్స్ అను ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ప్రయత్నం చేసే లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అది నిజంగా కూడా ప్రజాస్వామ్య విరుద్ధం అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము అధ్యక్ష, ఈరోజు దాదాపు 400 ఎకరాల భూమి అధ్యక్ష
400 ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకి ఈరోజు తాకట్టు పెట్టి దాని ద్వారా 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇది ఫైనాన్స్ సంస్థలకు దాదాపు ఇది కోకాపేట, రాయదుర్గం ఎకరానికి 75 కోట్లు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు టీజీఐఐసికి దారాదత్తం చేసి దాన్ని ఎన్కాష్ చేస్తారా, తాకట్టు పెడతారా, తద్వారా మాకు 20,000 కోట్ల రూపాయలు లోన్ రావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు కాళ్ళకు గారెలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. బొంబాయికి, ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు తీసుకురావడానికి బొంబాయికి, ఢిల్లీకి తిరుగుతూ కేవలం 20,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా, మర్చెంటైల్ బ్యాంకుల ద్వారా తీసుకురావడానికి అధ్యక్ష. దానికోసం కమిషనర్ అధ్యక్ష. నేను కేవలం బిల్లులు ఇవ్వడానికి కమిషన్ అనుకున్న అధ్యక్ష. ప్రభుత్వం లోన్లు తీసుకురావడానికి కమిషన్ రావడం అనేది మేము మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కమిషన్ ఇచ్చి, అప్పు తీసుకురావడానికి కోసం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకురావడం అనేది ఇది ఎప్పుడు గతంలో చూడలేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రావాలంటే మర్కెంటైల్ బ్యాంకులకు, బ్రోకర్లకు పర్సెంటేజ్ ఇచ్చి, బ్రోకర్లకు 2-3% ఇచ్చి ఈరోజు లోన్లు తీసుకునేటువంటి దుస్థితి, దుర్గతి రాష్ట్రానికి పట్టిందంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుల విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు అప్పులు తగ్గకుంటే అధ్యక్ష మా సోదరులకి గౌరవ శాసనసభ్యులు బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. అసలు సత్యదూరమైన మాటలు మాట్లాడితే వారంటే మాట్లాడారు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళతోని నడుస్తూ 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 వీరికి కూడా అదే అలవాటు వచ్చింది అధ్యక్ష. ఇద్దరు కలిసి వారు మాట్లాడేది, వీరు మాట్లాడేది, ఇద్దరు మాట్లాడేది ఒకటే రీతిలో ఉంది అధ్యక్ష. ఇద్దరు కలిసి చేసే ప్రయత్నం ఏంది అధ్యక్ష? నేను ఇప్పటి వరకు బాంబేకే పోలే, అసలు ముంబైకే పోలే, ముంబై ప్రదేశం చూడలే. నేను గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ముంబైకి పోలే, ఢిల్లీకి పోయి ఉంటానేమో, ఎప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగలే. రెండవది సార్, ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి గారు చెప్పారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు ఐఐసి అని చెప్పారు. దానికి సంబంధించి మేము చేస్తూ ఉన్న ప్రయత్నం, రేపు కోకాపేట ఇది కానీ ఆక్షన్ చేయలేదు, భూమిపై ₹1 తీసుకోలేదు, తీసుకొని అంశాలను కూడా ఎందుకు తీసుకున్నా కానీ ఈరోజు ప్రొడక్టివ్ పర్పస్ గురించి తిరిగి ఐఐసి ఏదైనా డిబెంచర్స్ ద్వారా కానీ అప్పు కానీ తీసుకుంటే మళ్ళా 3 అంతలు తిరిగి కార్పొరేషన్కి వచ్చే ప్రయత్నంలో ఉంటుంది. 3 అంతలు వచ్చే ఉంటుంది సార్. ఇవన్నీ ఇది ఎవరికైనా పంచుతా ఉన్నావా అధ్యక్ష? తీసుకొని పంచుతా ఉన్నారా? అసలు కమిషన్ ఏంది అధ్యక్ష? బ్యాంక్ లోన్ ఏంది అధ్యక్ష? కమిషన్ ఏంది అధ్యక్ష? ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధ్యక్ష వారు డిబెంచర్స్ రేజ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది. ప్లీజ్, ఎందుకంటే నేను దానిపైన ప్రత్యేకమైన ప్రస్తావనతో కూడా ఆ రికార్డ్స్ అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. యూపీ గవర్నమెంట్ అధ్యక్ష ఒక పబ్లిక్ పర్పస్ గురించి ప్రాపర్టీని సంబంధించి అక్కడ వాల్యుయేషన్ వేసి డిబెంచర్స్ ద్వారా వారు మనీ రేజ్ చేసుకున్నారు అధ్యక్ష. దట్ కమ్స్ అండర్ అంబిట్ ఆఫ్ అవర్ స్కోప్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ ఎక్సర్సైజ్. సో ఆ అంశం విషయంలో ఏది తీసుకురావద్దు. గత ప్రభుత్వం ఇప్పుడు అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు అప్పు మేము ఎందుకు తీసుకొచ్చాం అధ్యక్ష? వారు చేసిన అప్పులు మిత్తులు కట్టడానికి మేము అప్పులు చేసినాం. సేమ్ మళ్ళీ అదే మాట్లాడితే ఎట్లా సార్ అధ్యక్ష? ఈరోజు మళ్ళీ అదే మహేశ్వర్ రెడ్డి గారు అదే మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు చేసినని. మేము ఈరోజు ప్రస్తావన చేయటానికి ఈరోజు ఇండస్ట్రియల్ కార్పొరేషన్కు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన అంశం విషయంలో లేదు సార్. ఈరోజు నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతూ ఉన్నా, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతూ ఉన్నా. సత్యదూరమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎల్ఏ మినిస్టర్గా వారిని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. నేను రికార్డును స్ట్రేట్ చేయాల్సిన అంశం విషయంలో స్పీకర్ గారిని అనుమతి కోరినా. సార్, మంత్రి గారు ఈ సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు సార్.
మంత్రి గారు చాలా ఇంటెలిజెంట్ గా ఈ సభను మిస్లీడ్ చేసుకుంటూ నేను అడిగింది తప్పేమున్నది అధ్యక్ష, నేను ఒకటే స్పష్టంగా రెండు ప్రశ్నలు అడిగిన అధ్యక్ష. మీరు ఎకరానికి 75 కోట్ల చొప్పున టీజీఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసిన మాట, అమ్మిన మాట వాస్తవమా కాదా? ఇన్ టర్న్ డబ్బులు మీరు టీజీఐసి డబ్బులు గవర్నమెంట్కి ఇస్తుందా లేదా అని అడిగిన అధ్యక్ష. మీరు ఫ్రీగా ఇవ్వలేదు కదా, మీరు అమ్మిండ్రు కదా, ఆ డబ్బులు మళ్ళా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? టీజీఐసికి మీరు ట్రాన్స్ఫర్ చేసి టీజీఐసి ద్వారా మీరు అమ్ముతారా, తాకట్టు పెడతారా, లేకుంటే మర్చెంటైల్ బ్యాంక్ ఇస్తారా? మీరు దానికోసం ఏజెంట్ని ఐడెంటిఫై చేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష, అఫీషియల్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళు 2 to 3% కమిషన్ వేయడానికి కూడా ముందుకు వచ్చింది కదా అధ్యక్ష. దాంట్లో తప్పేమున్నది? మీరు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సార్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. వారు చూశారు, మీరు చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ప్రభుత్వ రంగ సంస్థనా కాదా అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థనా కాదా? వారికి సంబంధించి ఈరోజు టీజీఐఎస్సికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేసినప్పుడు వాల్యుయేషన్ ఇంత ఉంటుందని ఈరోజు మీరు ఫ్రీ చేసి ఉంటారండి. కాదు, మీరు ఫ్రీగా చేసి ఉంటారు. టుమారో నో సార్, టుమారో టు రేజ్ సమ్ డిబెంచర్, టు రేజ్ ఎనీ లోన్, ద వాల్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్. అరే ఇంకా చేయలేదు కదా, వి జస్ట్ హ్యావ్ పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్. చేయకుండా ఉంటే కాదు సార్, చేయకుండా ఉన్నప్పుడే దానికి ఎవరికో వచ్చి కమిషన్ ఇస్తారట, వాళ్ళకి వీళ్ళకి కమిషన్ ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏం సార్, ఇప్పుడు ఎవరైతే హూ కెన్ అరేంజ్ ద ఫండ్స్, ద ప్రొఫెషనల్ ఫీ అనేది ఉంటుంది అధ్యక్ష. వారెవరో ప్రొఫెషనల్ ఫీజు పరంగా ఈరోజు ప్రొఫెషనల్గా దాన్ని ట్రాన్సాక్షన్ చేసేవారు ఉంటారు. మహేశ్వర్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్, హీ నోస్ బెటర్. కానీ ఆయనను పక్కదారి పట్టించేందుకు, తప్పుదారి పట్టించేందుకు వెనకాల కూర్చున్న కేటీఆర్ గారు తప్పు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను మహేశ్వర్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో సమాచారానికి సంబంధించి మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే కదండి, మీరు మాట్లాడిన వారు మాట్లాడిన ఒకటే. ఈరోజు చెప్తా ఉన్నాను సార్, వెనక నుంచి ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, వెనక నుంచి సీనియర్ శాసనసభ్యులు ప్రాంప్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఏం కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తే వారు ఏమన్నారు, అమ్ముకున్నారు అన్నారు. అమ్ముకుంటారా సార్? ఇది వాల్యుయేషన్ చేసి, ఈ విధమైన వాల్యుయేషన్ ఉంటే దాన్ని రాబోయే కాలంలో ఫండ్స్ రేస్ చేయడానికి, ఐఏసీకి సంబంధించి మొత్తం రాబోయే కాలంలో ఇండస్ట్రియల్ పార్క్ చేయడానికి, దానికి సంబంధించి లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి, మళ్ళా తిరిగి కట్టడానికి దాని వాల్యుయేషన్ అయితే అవసరం ఉంటుంది కదా సార్. ఇంత వాల్యుయేషన్ ఉన్నా డిబెంచర్స్ రేజ్ చేసేవారో లేకుంటే అప్పులు ఇచ్చేవారో దానికి సంబంధించి ఆ విధమైన ఒక ప్రస్తావన తీసుకురావడానికి చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐఏసీకి అమ్ముకోలేదు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఈరోజు సత్యదూరమైన మాటలు మాట్లాడుకుంటూ వెనుక నుంచి అంట ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సనాలిటీ కాదు, మాదొక్క ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తున్న ఒక ఫ్లోర్ లీడర్ని. ఎవరో వెనుక చెప్తే వాళ్ళ మాటల్లో వచ్చి నేను మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు సార్ నేను. ఆయన ఈ రకంగా మాట్లాడడం ముందు వారిని కరెక్ట్ చేయండి, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఎవరో చెప్తే మేము చెప్పడం లేదు, ఆన్ రికార్డు మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే వారిని మాట్లాడడం అనేది ఛాలెంజ్ ఇవ్వండి, దాంట్లో డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప ఈ రకంగా వారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మేము మాట్లాడుతున్నట్టు మాట్లాడడం అది మంచి